వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ AI సమ్మిట్ 2026 సదస్సులో ఇవాళ సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ AI అభివృద్ధి కోసం ప్రత్యేకమైన వార్ రూమ్ ఏర్పాటు చేయాలని, దీనికోసం హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశమని చెప్పారు. హైదరాబాద్లో AI వర్సిటీని ఇప్పటికే సకల వసతులతో ఏర్పాటు చేశామని చెప్పారు. GST కౌన్సిల్ తరహాలో AI కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరుతున్నానన్నారు. AI దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ వచ్చి AI రంగంలో పెట్టుబడులు పెట్టాలని టెక్నాలజీ దిగ్గజాలకు పిలుపునిచ్చారు. Humans are not the most intelligent anymore. AI is more intelligent. AI also has agency, power to decide. An aeroplane can fly only if we tell it. A car will move or stop only if we tell it. AI can order to itself. Combine AI and robotics, machines have both physical and mental capabilities. In this context, it is important when we set an agenda for the future, and AI race has already begun. We see leadership of a few countries, companies and people. India missed the industrial revolution and the manufacturing revolution. We played a role. ఢిల్లీలోని భారత్ మండపంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కలకలం సృష్టించారు. ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 జరుగుతున్న సమయంలో కొందరు కార్యకర్తలు హఠాత్తుగా చొక్కాలు విప్పి ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సదస్సులో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం వంటి అంశాలను ప్రస్తావిస్తూ కార్యకర్తలు నిరసనకు దిగారు. PM ఈజ్ కాంప్రమైజ్డ్ అంటూ పెద్దగా నినాదాలు చేస్తూ సమ్మిట్ బోర్డు ముందు నిలబడి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఆందోళనకారులను బలవంతంగా బయటకు పంపించి అదుపులోకి తీసుకున్నారు. వారిని తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దేవాదుల పంప్ హౌస్ లో 3 మోటార్లు పనిచేయడం లేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. నదిలో నీళ్లు ఉన్నా, రైతులకు నీళ్లు అవసరం ఉన్నా 3 మోటార్లు బంద్ చేశారని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ఏడాది మోటార్లు పనిచేయకపోవడం వల్ల 60,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన చెప్పారు. ఈ ఏడాది కూడా రిపేర్ వచ్చిందని 10 రోజుల నుండి మోటార్లు ఆపేశారని హరీష్ రావు వివరించారు. హనుమకొండ జిల్లాలోని దేవన్నపేటలో దేవాదుల పంప్ హౌస్ ను ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. గోదావరి నదిలో కావలసినంత నీళ్ల ప్రవాహం ఈరోజు ఉంది. ఈరోజు కూడా సమ్మక్క బ్యారేజ్ దగ్గర 16,000 క్యూసెక్కుల నీళ్లు పోతా ఉన్నాయి. నదిలో నీళ్లున్నాయి, రైతాంగానికి నీళ్లు అవసరం ఉంది. కానీ దేవన్నపేట మన పంప్ హౌస్ లో 3 మోటార్లు కూడా ఆఫ్ చేసి పెట్టారు. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం మార్చి 18వ తేదీ 2025 మార్చి 18వ తేదీ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి గారు జిల్లా మంత్రులు వచ్చి ఇక్కడ హడావిడి చేసినారు. మోటార్ లాంచ్ చేస్తున్నాం,
ఇక ఎంత రాత్రి అయినా సరే ఇక్కడనే పండుకుంటాం వీడికెళ్ళని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మోటార్లు ఆన్ చేయకుండానే గాలి మోటార్ ఎక్కిండ్రు, హైదరాబాద్ చేరిండ్రు. గత సంవత్సరం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సకాలంలో ఈ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల 60,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పోనీ ఈ సంవత్సరమైనా నీళ్లు ఇస్తారా అంటే 20 రోజులు నడిపినరు, రిపేర్ వచ్చిందని చెప్పి ఈ నెల 10వ తేదీ నుంచి ఇక్కడ మోటార్లు లిఫ్టింగ్ ఆగిపోయింది. అంటే హైదరాబాద్లోని అమీర్పేట మైత్రివరం చౌరస్తాలోని ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంప్లెక్స్లోని ఓ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగాయి. దీంతో పలువురు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. నిచ్చెన సాయంతో ఫైర్ సిబ్బంది 60 మంది కిందకు దించారు. నీలగిరి బ్లాక్లోని షాపులను మూసివేయించారు. కోచింగ్ సెంటర్లోని విద్యార్థులను పంపించారు. గ్రౌండ్ ఫ్లోర్లోని ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. 3 అంతస్తు వరకు మంటలు వ్యాపించినట్లు పోలీసులు తెలిపారు. పై అంతస్తులోనే కొన్ని ఐటీ సంస్థల్లో ఉన్న కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు మెట్ల మార్గం ద్వారా బయటకు మరికొందరిని అగ్నిమాపక సిబ్బంది బాల్కనీ ద్వారా మెట్ల ద్వారా సురక్షితంగా కిందకు చేర్చారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. బేసికల్ గా ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ డక్ట్ ఏదైతే ఉందో డక్ట్ లో కేబుల్స్ అయ్యి వచ్చేటటువంటి వాటర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అవ్వడం తోటి ఆ కేబుల్స్ అన్ని బర్న్ అయ్యి దానిపైన ఉన్నటువంటి ఇన్సులేషన్ ఏదైతే అది ఆ ప్లాస్టిక్ లేకపోతే ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా బర్న్ అయ్యి ఆ మొత్తం అది అంటుకున్న తర్వాత ఏదైతే కనుక ఈ ట్రైనింగ్ చేసేటటువంటి ఏది ఇతర రకరకాల ఈ ఐటీ రిలేటెడ్ వాటర్ మీద ట్రైన్ చేసేటటువంటి వాళ్ళకి మేడ్చల్ జిల్లా ఉప్పల్ జోన్ బోడుపల్ కేశవ నగర్ శ్రీ విశ్వనాథ శివాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. స్వామి అనుగ్రహం ప్రజలపై ఉండాలని నేతలు ఆకాంక్షించారు. సంక్షేమ పథకాలతో ప్రజాపాలన బలోపేతం కాగలదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. నన్ను ఆహ్వానించిన నిర్వాహకులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో ప్రతిష్టలు కూడా రావడం జరిగింది. ఈరోజు మా కార్యక్రమంలో పాల్గొంటున్న మా సోదరుడు వెంగయ్య యాదవ్ గారు, అలాగే అందరు భక్తులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఆంజనేయ స్వామి అంటే చాలా పవర్ఫుల్ దేవుడు. అందరూ కూడా పిల్ల పాపలతో కుటుంబ సభ్యులతో ఏ కష్టాలు రాకుండా గతంలో లాగా కరోనా లాంటి మహమ్మారి రాకుండా బాగుండాలి. ఈ ప్రజారాజ్యంలో పేదలందరికీ ఇలా వెళ్ళకాడిచి సన్నబియ్యం ఇచ్చే అలాంటి అవకాశాన్ని ఇచ్చిన ప్రజలకు తప్పకుండా రాబో కాలంలో ఇంకా మంచి మంచి కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు, మేము సీనియర్ మినిస్టర్లు. అండి, నా పేరు. ఈ దేవాలయం అనేది గత 2 సంవత్సరాల క్రితము మా కేశవనగర్ కాలనీలో హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఆర్కేపురం చట్నీస్ హోటల్లో పేలుడు సంభవించింది. భారీ శబ్దానికి వినియోగదారులు పరుగులు తీశారు. ఈ ఘటనలో 3 హోటల్ సిబ్బంది తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇడ్లీ స్టీమర్లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అధిక వేడిమి కారణంగా స్టీమర్ పేలిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోలీసులు, హైడ్రా సిబ్బంది, బాంబు స్క్వాడ్ బృందాలు పేలుడు సంభవించిన కిచెన్ ను పరిశీలించారు. ఇడ్లీ స్టీమర్ వేడెక్కడంతోనే పేలుడు సంభవించిందా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పాలకవర్గం పదవి బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ సునీతారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందేప్ మోహన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. మున్సిపల్ కౌన్సిల్లోని కౌన్సిలర్లు, పుర ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయత పట్టణ పాలక సంఘ అధ్యక్ష ధ్రువం రాజాస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయత వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ శివారులో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మాతా శిశు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి ఆయన ఈ ప్రాంతాలలో పర్యటించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే నియోజకవర్గంకు 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వివరించారు. కొన్ని గ్రామాలలో గృహ ప్రవేశాలు కూడా చేయడం జరిగిందన్నారు. పూర్తిగా మౌలిక సదుపాయాలు కల్పించిన వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో అర్హుల జాబితా సిద్ధం చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. మాతా శిశు కేంద్రంలో గర్భిణీలకు, బాలింతలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఆ పైన కూడా నిలబడ్డా ఓన్లీ ఒక్క పొజిషన్ అట్లుందా, ఆ పైది కూడా అట్లే ఉందా? తేమా వస్తు I think this contributes to make our యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు స్వామివారు మత్స్యావతారంతో ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. పురాణాల ప్రకారం సోమకాసురుడు వేదాలను అపహరించినప్పుడు లోక రక్షణార్థం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వేదాలను రక్షించాడని పండితులు వివరించారు. ఉదయం ప్రత్యేక పూజల్లో వేద పారాయణాలు నిర్వహించిన అనంతరం స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి తిరువీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించారు. శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా నవామిక దీక్ష చేత ఏకకుండాత్మక బ్రహ్మోత్సవములు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు స్వామివారి యొక్క సన్నిధిలో వేద పారాయణములు, అలాగే రామాయణ, ఇతిహాస, భారత, భాగవత, పురాణ మూలమంత్ర అనుష్ఠాన జపాలను ఋత్విక్వరేణ్యుల చేత 108 ఋత్విక్కుల చేత ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ప్రథమంగా ఈ రోజు బంగారుమయమైనటువంటి
ఆ శేషవాహనంలో స్వామివారు అద్భుతంగా అలంకరించుకొని మన అందరినీ కూడా ఆశీర్వదించడం కొరకు పురవీధులలో ఊరెగుతాడు. భక్తులందరూ కూడా ఆ శేషవాహనారూఢ నరసింహస్వామిని దర్శించి తరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు యొక్క స్వస్తి సంవత్సరమంగళాన్ని భవ. మేడ్చల్లో రామంతపూర్ పెద్ద చెరువు ట్యాంకు బండుపై మహనీయులు, చరిత్రకారులు, పోరాట యోధులు విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు, కుల సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశభక్తి పెంపొందించేందుకు విగ్రహాల ఏర్పాటు అవసరమన్నారు. అవసరమైతే ప్రజలు ఏకతాటిపై జతగట్టి ప్రత్యేక ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమాజంలో చైతన్యం వచ్చింది. పేరుగా ఉన్నటువంటి మహనీయులతో పాటు మరి సామాజిక సాధికారికత కొరకు దేశం యొక్క సమైక్యత సమగ్రతలకి కట్టు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో చైర్పర్సన్ గా పెండెం శ్రీలక్ష్మి రామానంద్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రజలు అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు వ్యక్తం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. త్రాగునీటి సమస్య, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, రహదారి అభివృద్ధి వంటి అంశాలను ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రజా సంబంధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సహకారంతో ఈరోజు చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వైస్ చైర్మన్ గారికి అందరికీ కూడా నమస్తే తెలుపుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో మేము అన్ని విధాలా సేవలు అందిస్తాము. పట్టణాభివృద్ధిలో మా వంతు సేవ చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. దీనిలో ఎగరవేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని నర్సంపేట పట్టణాభివృద్ధికి పురపాలక సంఘం నుండి మేము అన్ని విధాలా సేవలు అందిస్తాము. పట్టణాభివృద్ధిలో మా వంతు సేవ చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటాం. మెయిన్గా పారిశుద్ధ్యం నీట్గా ఉండేటట్టు, అంటే పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటేనే పట్టణాభివృద్ధికి కీలక పాత్ర వల్ల ఆరోగ్యం ఉండాలి. కాబట్టి పారిశుద్ధ్యం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని తెలుపుకుంటాం. మీడియా మిత్రులకు నమస్కారం. మాపై నమ్మకంతో, విశ్వాసంతో నర్సంపేట ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీతోటి అన్ని వార్డులలో మెజార్టీ సీట్లు ఇచ్చి మన ఏ విధంగా తీర్చిదిద్దాలనే వారి ఆలోచన ఉందో దానికి మేము సారుకు తోడుగా ఉండి ప్రజలకు ప్రతి దానిలో అందుబాటులో ఉంటామని. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో పెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహాన్ని పెట్టడాన్ని కూడా ఆమె స్వాగతించారు. ప్రజలు వచ్చి నివాళులు అర్పించే విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు వర్తింపజేయాలని కవిత కోరారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శిస్తూ 20,000 కోట్ల నిధులు కేటాయించాలన్నారు. జరిగింది. ఆనాడు అనేక మంది అనేకమైనటువంటి మాటలని మమ్మల్ని విమర్శించారు. కానీ ఇవాళ మేము చేసినటువంటి వరుస పోరాటాలతోని దిగి వచ్చినటువంటి ప్రభుత్వం మరి పూలే గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడానికి వారు ప్రయత్నాలు ప్రారంభించినారు. కానీ ఇది పాక్షిక విజయం మాత్రమే. ఇక్కడ పెట్టడం అనేటటువంటిది వారి గౌరవానికి సంపూర్ణంగా మంచిదని నేను అనుకోవడం లేదు. ట్యాంక్ బండ్ మీద ఉండడంతో పాటు అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాల్సిందే అనేది తెలంగాణ జాగృతి బలంగా నమ్ముతా ఉన్నది. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టకపోతే రేపు పొద్దున జాగృతి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడైనా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఖచ్చితంగా పెడతామని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఇవాళ మేము సైట్ విజిట్ చేయడం జరిగింది.
ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ పనులు చేస్తూ ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇంతవరకు విగ్రహానికి సంబంధించి కూడా ఒక విగ్రహం ఉంటుందా లేకపోతే అమ్మ సావిత్రిబాయి గారితో కలిసి విగ్రహం ఉంటుందా అనేటటువంటి క్లారిటీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. అదేవిధంగా మేము కోరుతా చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విగ్రహాలు ఒకటే కాదు, బీసీల రిజర్వేషన్ పట్ల కూడా మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదనే విషయం మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మనందరం కూడా చూడడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అయినా రిజర్వేషన్ వర్తింపజేయాలంటే ఇప్పటికైనా కనీసం మీరు అఖిలపక్షం ఢిల్లీకి తీసుకొని వెళ్ళాలి. ఇప్పటికైనా మీరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి, మీ దగ్గర పెండింగ్లు ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలని చెప్పి. ఒకటెనుకొకటి పరీక్షలు ఉన్నా సరే, ఎండలున్నా సరే, ఏమున్నా సరే ఎన్నికలు పెట్టుకుంటూ పోతాం మేమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తొందరపాటు వైఖరిని ప్రదర్శిస్తూ ఉందో, మరి ఈ తొందరపాటు అంతా కూడా బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా చేసే. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఆలయం పుష్కరిణిలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు కర్రతో బాది హత్య చేసి మృతదేహాన్ని పుష్కరిణిలో పడివేసినట్లు కనిపించింది. ఉదయం భక్తులు ఆలయానికి వచ్చి మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సిఐ భూపాల్ శ్రీధర్, ఉపేందర్, ఎస్ఐ శిరీష దర్యాప్తు చేపట్టి స్థలంలో లభ్యమైన కాగితాలు, సాక్ష్యాలను పరిశీలించి క్లోజ్ టీం ద్వారా విచారణ చేపట్టారు. జనగామ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంచీపురం సిబిఆర్ షాపింగ్ మాల్లో ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ఘనంగా ప్రారంభించారు. ఆమె రిబ్బన్ కట్ చేసి మాల్ను ప్రారంభించగా అభిమానులు, స్థానిక వ్యాపారవేత్తలు భారీగా హాజరు అయి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న జనగామ పట్టణంలో ఆధునిక వసతులు, వైవిధ్యమైన వస్త్ర శ్రేణితో ఈ మాల్ ప్రారంభం కావడం అభినందనీయమన్నారు. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని మాల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వీలైతే ఇదే మన ప్రేమ ఒకసారి ఓకొట్రా మన ఫేవరెట్ హీరోకి స్పెషల్. సో మీకు పట్టు సారీస్, డిజైన్స్, కలర్స్, క్వాలిటీ, ప్రైసెస్ అవన్నీ అమెరికాకు చెందిన ప్యాక్స్ సిలికాతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్నది. ప్యాక్స్ సిలికా డిక్లరేషన్ పై 2 దేశాలు సంతకాలు చేశాయి. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో 2 దేశాలు ఈ వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, అమెరికా ప్రతినిధి సెర్గియో గోర్ సమక్షంలో ఈ డిక్లరేషన్ పై సంతకం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవహారాల మంత్రి జాకబ్ హెల్బర్గ్ కూడా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్పై నమ్మకం కలిగే రీతిలో ప్రధాని మోదీ చర్యలు తీసుకున్నారని, మన ఐటీ సామర్థ్యాన్ని, టాలెంట్ను ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయని, మన విదేశీ విధానం కూడా అందరిలో నమ్మకం కలిగిస్తోందని మంత్రి వైష్ణవ్ తెలిపారు. Guests to kindly hold up the signed declaration for the official photograph. We are going to have an official photograph. So may I please request our distinguished guests to kindly proceed to the point in front of the flags on your right. I would like to now also request CEO of Micron, Mr. Sanjay Mehrotra, and Mr. Randhir Thakur, CEO of Tata Electronics, to please. I also invite CEO of General Catalyst to come on the dais, please. Moment when Pax Silica Declaration has been signed.
a photo op to commemorate this. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. invest massively